తత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. ఇదివరకు మనకు ఈ అధ్యాయంలోనే 2 పర్యాయములు కైవల్యం పదం ఇచ్చారు. మళ్ళీ ఆ చెప్పిన దాన్నే మనకి హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. తత్వ పురుషయో శుద్ధి సామ్యే కైవల్యం. సత్వం తాకింతా ఉండాలి. ఆ పదం లక్షణమే అది. సత్వం తత్వం ఇదంతా ఉండాలి. అది లేకపోతే ఏమవుతుందంటే అర్థం మారిపోతుంది. సత్వం తావత్తు లేదనుకోండి. సత్వం అనే మాటకి సా యొక్క లక్షణం అని అర్థం వస్తుంది. కొన్ని పదాలు జాగ్రత్తగా ఉండాలి. తజ్ఞులు అని ఉంటుంది. తద్జ్ఞులు దకార పుల్లు ఇచ్చి జ్ఞానులు అంటే సమస్తం తెలిసిన వాళ్ళు. ఆ దకార పుల్లు మరిచిపోయి తజ్ఞులు అని రాసాం అనుకోండి. తా అనే అర్థం ఒకటి తెలిసిన వాళ్ళు అంటున్నాం. సత్వ పురుషయోగం. సో సత్వమునకును పురుషునకును వాళ్ళిద్దరికి నీ నడుమ వాళ్ళిద్దరికి శుద్ధి సామ్యే పరిశుద్ధి యందు సామ్యము సిద్ధింపగా ఏదో కైవల్యం వస్తుందన్నాడు. కైవల్యం అట్లా ఉంటుంది. ఎలాగో వచ్చేదే కనుక మనం ఈ లోపల చేయాల్సిన పనులు ఉన్నాయి. కైవల్యం సాధించడానికి చేసిన వాడు ఎవడు బాగుపడ్డావు. కర్తవ్యం చేసిన వాడికి కైవల్యం వస్తుంది. కైవల్యం ఇవ్వబడేది కానీ సాధించుకునేది కాదు. మోక్షం రాదురా అప్ప అన్నాడు రమణ మహర్షి. నాకు మోక్షం ఎలా వస్తుంది సార్ అని అడిగితే రాదురా అప్ప అన్నాడు. అంటే నేను మహాపాపుని కావచ్చు అనుకున్నాడు వాడు. సాయంత్రం దాకా ఎడుతుంచాడు. మళ్ళీ సాయంత్రం అటు ఇటు తిరిగి పోయేది బంధం రా అప్ప, వచ్చేది మోక్షం కాదన్నాడు. అంటే 1-2 ముక్కలు చెబుతారు వాడు. అంటే మనం తెచ్చుకున్నది ఏదో అది పోవాలి కానీ అంతకు ముందున్న స్థితే మోక్షం. అంతేగాని అదే బతుకొచ్చుకునేది కాదు. యజ్ఞోపేతం ఉంచుకుని చిక్కు పోగొట్టుకోవాలి. చిక్కు అనేది పదార్థం కాదు. చిక్కు కూడా మనం తెచ్చుకున్నాం, మనం సాధించుకున్నది కానీ తెచ్చుకున్న కొత్త వస్తువు కాదు. అందుకని ఇది పోవటమే కానీ శుద్ధ యజ్ఞోపేతం తెచ్చుకున్నాం. ఉన్నదే శుద్ధ యజ్ఞోపేతం, చిక్కు మనం తెచ్చుకున్నాం. భక్తులు గారు పాపం యజ్ఞోపేతం ఇచ్చాడు నన్ను, మనం తెచ్చుకునేది చిక్కు. కనుక మోక్షం రావటం ఉండదు, బంధం పోవటం ఉంటుంది. అది అందుకని కైవల్యం అనేది అట్లా ఉంటుంది. ఇక్కడ తత్వము పురుషుడు మనం చెప్పుకున్నాం కదా. దేహము, ఇంద్రియములు, ఇంద్రియార్థములు లేక విషయములు, మనోబుద్ధి అహంకార చిత్తములు అంటే అంతఃకరణ చతుష్టయం. వీటిలో బుద్ధి ఒక జ్ఞాపం చేశాను. ఇవన్నీ కలిసి ఒక పురుషుడు మనలో. ఇది కాక 9వ ప్రకృతి ఉన్నటువంటి వాడు తత్వము అనేటువంటి వాడు ఒక పురుషుడు. ఇది కాక పురుషుడు అనబడేటువంటి వాడు ఇంకో పురుషుడు. భగవద్గీతలో హరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. ఇది కలిసి జీవుడు, ఇతడు జీవాత్మ, ఇతడు పరమాత్మ. కనుక ఈ తత్వం మీద ఇది ప్రతిబింబిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధి ఉండదుగా. తత్వం మైలపడదు కానీ అద్దంలో నానా అడ్డమైనటువంటి గడ్డిని ప్రతిబింబిస్తున్నాయి. అద్దం అక్కడ పెట్టాం, అక్కడ కుక్క, అక్కడ గాడిద, మరి అక్కడ చేప, ఇక్కడ కోడిగుడ్డు ఇవన్నీ పెట్టాం. అద్దంలో అవి కనిపిస్తున్నాయి. అద్దానికి ఏం నష్టం లేదు కానీ చూసే మనకి ఏభ్యంగా ఉంటుంది. ఇది అందుకని ఇది దీంతో ప్రతిబింబిస్తున్నప్పుడు ఇది శుద్ధం కాదు. ఇది శుద్ధం అవటం అట్లాగో చెప్పాడు. క్రమక్రమంగా ఏమవుతుంది, సత్వము పురుషుడు ఒకే పరిస్థితి పొందుతారు. అంటే క్లియర్ అయిపోతుంది. ఇవి రిఫ్లెక్ట్ అవ్వవు. అయినప్పుడు ఏమవుతుంది, ఆ 2 వచ్చినప్పుడు కైవల్యం. అంటే కేవలము పరబ్రహ్మమే నీ దేహమును ధరించి తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఉన్నావనే భావము ఇవన్నీ కూడా వాడే ధరించి తిరుగుతూ ఉండును. అంటే వాడికి తిరగటం అవసరమా? అవసరం లేదు. కానీ తదేజతి తన్నేజతి తద్దూరే తదంతికే. వాడు కదులుతూనే ఉంటాడు, కదులుతూ ఉండను ఉండడు అన్నాడు. ఎట్లాగా
ఆకాశంలో గాలిలాగా అన్నాడు భగవద్గీతలో. లేదా నీళ్లలో మంచుగడ్డ పడేసామనుకోండి, తేలుతూ ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళుతూ ఉంది. నీళ్లలో మంచుగడ్డ వెళుతుందే లేదా? వెళుతూ ఉంది. మంచుగడ్డ నీళ్లు అన్న ఒకటే కదా, వెళుతూ ఉందా? వెళ్ళటం లేదు. ఇంతే ఆ మోస్తరుగా. కనుక ఈ రెండు వచ్చినప్పుడు కేవలం వాడు ఉంటాడు. మీ మనసు ద్వారా పనిచేసినా వాడే పనిచేస్తాడు, ఇంద్రియాల ద్వారా పనిచేసినా వాడే పనిచేస్తాడు, బుద్ధి ద్వారా పనిచేసినా వాడే పనిచేస్తాడు, చేతుల కాళ్ళ ద్వారా పనిచేసినా వాడే చేస్తాడు. మీరు చేయటం అంటూ ఉండదు, అంటే మీకు కావాల్సినదంటూ ఏమి ఉండదు. మీరనేటువంటిది కేవలం ఒక జగన్నాటకం కోసం అనేటువంటి భాష తప్ప ఇంకేం మిగలదు. ఈ స్థితి వస్తుంది, దాన్ని కైవల్యం అంటారు. ఇంకొక మతం, ఇంకొక సంప్రదాయాన్ని వెళ్ళిన వాళ్ళు మోక్షం అని అంటారు, ఇంకొక సంప్రదాయాన్ని వెళ్ళిన వాళ్ళు ముక్తి అని అంటారు, ఇంకొక సంప్రదాయం వెళ్ళినటువంటి వాళ్ళు మహాపర నిర్వాణము అంటారు, బౌద్ధులు మొదలైనటువంటి వాళ్ళు. ఇది పద్ధతి అండి. పేర్ల భేదమే, ఇంకేం లేదు. కానీ స్థితి భేదం ఉండదు అక్కడ. అభేద స్థితి, అనన్య స్థితి, అంటే అన్య వస్తువు ఉండదు అక్కడ. సమస్త సృష్టి కూడాను తానే ఉంటుంది, కానీ ఇంకొకటి ఉండదు. ఆ అనుభూతి ఎప్పుడైతే కలిగిందో, కలిగేటప్పటికీ సత్వము పురుషుడు ఈ రెండింటికి శుద్ధి సామ్యము కలిగినది. ఇతడు ఏ స్థితిలో ఉన్నాడో ఇతడు ఆ స్థితిలో ఉంటాడు. అద్దమునందు ఏం ప్రతిబింబిస్తున్నాయి ఈ మాట? ఏదో వెంకటేశ్వర స్వామి విగ్రహం, టెంకాయ, ఇందాకటి లేవు. ఇప్పుడు అవతల పక్కన గదిలో అవన్నీ పెట్టారండి, కలుపు వేసారండి. యువతల పక్క గదిలో ఎదురు నిమ్మకాయ, కత్తి, కోడిపెట్ట, సైను పంచ, సారాబుడ్డి ఇవన్నీ పెట్టారనుకోండి. అంటే చేతబడికో దెయ్యాన్ని తీసేయడానికి కావాల్సిన వస్తువులు. అద్దంలో ఇవి ప్రతిబింబిస్తున్నాయి, అద్దం ఎదురుకుండా పెట్టారు కనుక. ఇప్పుడు మనం యోగాభ్యాసం అంటే ఏం చేస్తున్నాం? ఈ పెట్టిన వస్తువులను తీసేసి ఇక్కడి నుంచి అక్కడ లోపల పెట్టి ఉంది చూడండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం, పూజ చేసేటువంటి సామాను, తర్వాత కర్పూరం, హారతి ఇచ్చేది, గంట కొట్టేది, తీర్థం, ప్రసాదానికి కావాల్సినవి పెట్టాం. మధ్యన తలుపు తీస్తున్నారు మీరు చేస్తూ ఉందంటే. చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ ఉన్నదే అదే, అద్దంలో ప్రతిబింబించేది అదే అవుతుంది. చూసారా? అంటే పంచేంద్రియాల్లోనూ గలభాయం ఉండదు, సప్తధాతువుల్లోనూ అక్కర్లేంది ఈ చెవు నెత్తుర్లు అంటూ ఉంటాం, అట్లాంటివి ఏమి ఉండవు. చిట్ట చివరి దాకా శరీరం లేత తామరపాకులాగా ఉంటుంది. దీనికి కావలసినటువంటి వాడికి కావాల్సిన సేవ జరుగుతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత దాని టైం దానికి అయిన తర్వాత జీర్ణమేవ వస్త్రం అన్నాడు రామన్ వారు. తిరిగిపోయినటువంటి బట్ట ఎలా అయితే పక్కకి పడిపోతుందో అలా శరీరం దానంతరం పడిపోతుంది అన్నాడు. ఇది స్థితి, దాన్ని కైవల్యం అంటారు. అంటే ఆ స్థితి, అంటే కైవల్యం రాగానే ఆ శరీరం వెళ్ళిపోక్కర్లేదు, బతిపోక్కర్లేదు. అంటే మోక్షం కావాలంటే ఎందుకు పిల్లలు పిలవండి అప్పుడే అక్కర్లేదు లేండి అనిపిస్తుంది. అది నిజమైతే కైవల్య స్థితి వచ్చిన తర్వాత ఆ శరీరం 10 ఏళ్ళు బతకచ్చు, 20 ఏళ్ళు బతకచ్చు, 30 ఏళ్ళు బతకచ్చు, లేదా పుట్టుకతోనే కైవల్య స్థితిలో పుట్టి ప్రహ్లాదాదుల్లాగా నడవచ్చు. అంచేత శరీరం వాడికి ఉంది లేదు అనేటువంటి స్థితి లేదు కనుక జనన మరణాతీతుడు. ఎందుకంటే శరీరం రావటం వాడికి రావటం కాదు, శరీరం పోవటం వాడికి పోవటం కాదు. ఇది చిట్టచివరికి ప్రసాదించినటువంటి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సూత్రం చాలా పవిత్రమైనటువంటి సూత్రం. కైవల్యం అనే దాని స్వరూపాన్ని 3వ మారు అధ్యాయంలో నొక్కి చెప్పారు పతంజలి ఇక్కడ ఈ సూత్రంలో. బాగుందండి. ఇప్పుడు ఇది చెప్పాక కైవల్య పాదం 4వ సగం మొదలు. కైవల్యం అంటే ఏదో కొద్దిగా గొప్ప 2-3 పడవలు చేస్తాం, మనకు బోధపడినంత బోధపడ్డది అంటే మెల్లిగా బోధపడుతూ ఉంటుంది. ఒక రోజున బోధపడేవి కావు. అంటే నేను మీకు పాఠం చెబుతున్నానంత అన్నంత మాత్రం నాకు బోధపడ్డాయని మీరు అనుకోవద్దు. మీకు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను కనుక మీకు బోధపడ్డాయి అని అనుకోవద్దు. మీకు నాకు కూడా శనగ్గింజలు నీళ్లలో నానేస్తే ఓ రోజు 2 రోజుల్లో నానాలి కదా, మొక్కలు రావాలంటే. ఇవి నీళ్లు, ఇవి శనగ్గింజలు. అర్థమైందా? ఏవి మొక్కలంటే ఎట్లా వస్తాయి? టైం కావాలి దానికి. భావన చేయాలి. భావన చేస్తే ఏమవుతుంది? దాని లక్షణం పరబ్రహ్మ లక్షణం జీవుడికి అంటుతుంది. ఎలాగో జీలకర్ర నిమ్మకాయ రసంలో భావన చేస్తారు. కొంత టైం ఇవ్వాలి, ఇస్తే ఏమవుతుంది? జీలకర్రగా నిమ్మకాయ రుచేస్తుంది. భావన జీలకర్రను, అది భావన అంటే. అలాగే అల్లం నిమ్మకాయ రసంలో వేస్తాం, కొంత టైం ఇవ్వాలి. ఇది అల్లం, ఇది నిమ్మకాయ, తెలిసిందా ఏది రుచిడంటే రాదు, దాంట్లో నానాలి. కనుక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సూత్రాల్లో మనం చాలా కాలం నానాలి. నానితే ఈ నానాత్వం పోయి కైవల్యం అనేటువంటిది దానంతరది అది మన అనుగ్రహించే తప్ప కైవల్యం అంటే మనం దాన్ని సాధించేది కాదు. అది తెలియాలి. మన పని మనం చేసుకుంటూ పెడుతూ ఉంటే అది ఏదో ఒక రోజున, అంటే అన్నం ఉడకటం లాగా, అన్నం తయారవటం లాగా
అన్నం వండాం అంటాం. అన్నం వండితే తగలడుతుంది. మనం అన్నం వండాం, బియ్యాన్ని నీళ్ళని కలిపి వండుతాం, కానీ అంటాం తెలియక అన్నం వండాం అంటాం. అన్నం వండటం అంటే అన్నం గిన్నెలో పడేసి మళ్ళీ వండటం మడిపోదు. కానీ మనం ఏం వండుతున్నాం? బియ్యం నీళ్ళు. మన కర్తవ్యం అంతవరకే. గిన్నె మనం వండుతున్నప్పుడు అన్నం లేదు, అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తే అన్నం వస్తుంది తప్ప అన్నం మనం సాధించేది కాదు, సిద్ధించేది. ఆ రెండింటిలో గలభా పడకూడదు. మనం ఎట్లా అయినా సరే మోక్షం తెచ్చుకోవాలండి. టిఫిన్ గిఫిన్ ఏం కాదు, తెచ్చుకునేది కట్టనిచ్చాను. సన్యాసం పుచ్చుకుంటా ఉంటారు, పుచ్చుకునేది కాదు వచ్చేది. ఇడ్లీ పుచ్చుకున్నాం, పూరి పుచ్చుకున్నాం అన్నట్లు సన్యాసం పుచ్చుకున్నాం అంటారు. పుచ్చుకుంటాం దిక్కుమాలింది. మనకి అది రావాల్సింది. పండు పండటం అనేది పండు తెచ్చుకుంటుందా? పురుగు పడకుండా ఉంటే సక్రమంగా వస్తుంది. ఇంతే కాయ దోరకాయ పండు లోపల పురుగు పడకుండా కనుక జాగ్రత్తగా దాన్ని దోహదం జరిగినట్లయితే పండటం అనేటువంటిది అది జరుగుతుంది తప్ప కాయ తెచ్చుకోదు. అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. కనుక మోక్షాన్ని గురించి మనం సాధించుకునేది వేధించుకునేది ఇట్లాంటివే ఉండవు. మన కర్తవ్యం మనం చేస్తూ ఉంటే ఈ చెప్పబడినటువంటి తారకం స్థితి వచ్చేటువంటి ఏం చేస్తే వస్తుందని చెప్పారో అది చేసుకుంటూ ఉంటే అది వచ్చే నాటికి వస్తుంది. దానికోసం ఎదురు చూస్తూ ఉంటే రాదు. ఎందుకని? ఇది చేసే బదులు అటు ఎదురు చూస్తూ ఉంటాం కదా, ఎందుకు వస్తుంది? ఒక్కో మాట ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణం చేసి ఒక్కో మాట ఇలా చూసుకునేది ఆవిడ. 25 ఏళ్ళు చూసుకుంది. ఏమిటమ్మా అట్లా చూసుకుంటున్నావు? వాడికి అనుమానం వచ్చింది. ఏం లేదంటే ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణం చేస్తే పిల్లలు పుడతారన్నమాట. ఏదో ఒక మాట ప్రదక్షిణ చేసి ఒక మాట ఇలా చూసుకుంటూ ఉంటాను. ఆయన ఆంజనేయ ఉపాసకుడు, ఆయనకి కష్టం వేసింది. 25 ఏళ్ళు తగలబెట్టేసింది. ఇంకా కొద్ది 4-5 ఏళ్ళు ఉంటే ఈవిడికి అవి కాస్త ఉడికిపోతే ఈ టైం అయిపోతుంది అని ఓ రోజున పెద్ద టెంకాయ తీసుకొచ్చి ఆంజనేయ స్వామి, యాయా ఇది నా తలకాయ మీద పెట్టుకుని బతలు కొట్టుకోమంటావా, ఆవిడకి ఏమన్నా చేస్తావా అని అడిగా. టాక్ అని కొట్టుకున్నాడు. అంటే వాడు ఆగరా అని ఆపేట. ఒరేయ్ అని, ఇంత దయగల వాడివే, ఆవిడకేం దయ చూడరు, ఎవరినైనా చూస్తాను రా అన్నట్ట. మరి 25 ఏళ్ల నుంచి నీ గుడి చుట్టూ తిరుగుతుందంటే ఎందుకు తిరుగుతుందో అనుకున్నాను అన్నట్టు ఆంజనేయ స్వామి కూడా. చూడండి ఆ కోతి వేషాలు. ఎందుకు తిరుగుతుందో ఏమిటయ్యా అంటే, నన్ను తలుచుకుని తిరగలేదు ఒక్కరోజు కూడా అన్నట్ట. ఏం తలుచుకుని తిరుగుతుందంటే ఆవిడ కడుపుని తలుచుకుని తిరుగుతుంది, నన్ను తలుచుకుని తిరగలేదు, నా కోసం కాదనుకున్నాను. 25 ఏళ్లలో ఒక్క మాట కూడా ఆంజనేయ స్వామిని తలుచుకుని తిరగలేదు, నాకు కడుపు కావాలని తిరిగింది. బ్రహ్మచారి ముండ కొడుకు ఆయనకి మరి ఎట్లాగా? అప్పుడు వీరికి అర్థమైంది, మనం దించుకుని లాభం లేదు. ఆవిడికి భక్తి పుట్టిన తర్వాత సంతానం కలిగితే ఏమన్నా పాపం ఉంటుందేమో. ఇప్పుడు 25 ఏళ్లలో ఎన్ని మాట తిరిగినా నాకు గర్భం కావాలి, నాకు గర్భం కావాలని తిరిగిందే కానీ ఓ ఆంజనేయ అని తిరగలేదుటండి ఒక్క మాటను. నా కోసం కాదు, ఊరికే తిరుగుతుంది, ఏదో పారేసుకుని తిరుగుతుంది అనుకున్నా అన్నాడు ఆయన. కనుక కైవల్యం అనేటువంటిది కూడా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఈయనెవరు విక్రమార్కుడు కథల్లో కూడా చూస్తారు చక్కని కథ. విక్రమార్కుడును మంత్రి గారును ఒక విమానంలో వెడుతున్నట్ట. వెడుతుంటే మధ్యలో ఏటయ్యా ఇక్కడ బూడిద రంగులో ఉన్నాయేటి కొండలని అడిగేట విక్రమార్కుడు. వాడు మంత్రి బూడిద రంగులో ఉంటే బూడిదే అన్నట్టు. అది ఇదేమిటి ఇంత బూడిద ఉందే, పర్వతాకారవదస్తి అన్నాడు వాడు. ఇంత బూడిదే. వాడు దిగుదాం అంటే అప్పుడు చెప్పాట, ఇక్కడ అమ్మవారి యొక్క ఉపాసకుడు ఒకడు ఉన్నాడు, రోజు హోమం చేస్తాడు, ఆ హోమం చేసి ఇక్కడ పోస్తాడు ఆ బూడిద అన్నట్ట. అబ్బా ఎన్నాళ్ళ నుంచి చేస్తుంటే పర్వతం అంత అవుతుందండి, వాడికి ఏమన్నా అమ్మవారు సిద్ధించారా, పోనీ వారిని దర్శనం చేసి వెడదాం అన్నట్టు విక్రమ. అది పోనీ వెడదాం వెళ్ళారట. ఇటు శుభ్రంగా అన్నీ ఉన్నాయి, కావలసినటువంటి వ్యవహారం అంతా ఉన్నది. ఏమంటే అమ్మవారు కనిపించారంటే ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదు, కళ్ళలో కూడా కనిపించలేదు అన్నట్టు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు అంటే ఏదో 150 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అన్నట్టు. అదేమిటి ఇది చేయండి అన్నట్టు. చేస్తే మామూలుగా శుభ్రంగానే చేస్తున్నారు. అమ్మవారి యొక్క మంత్రం అన్నీ సక్రమంగానే ఉన్నాయి. ఎందుకు జరగలేదు ఈయనకి బోధపడక నేను చేసి చూస్తానన్నారు విక్రమాదిత్య అని. హోమం చేసి అమ్మవారు ప్రసన్నం కాకపోతే కత్తి తీసుకుని తన తలకాయ నరికేసుకున్నట్ట. హోమంలో పెట్టి తల ఇది ఆ తల అందులో పడేందుకు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఇట్లా పట్టుకుంది అమ్మవారు. ఏమిటి అదేం పని ఇది సాహసం చేస్తామేంటి, అంతమందిని పరిపాలిస్తున్నటువంటి వాడు నీ విడబోతే అట అందుక. మరి ఈ మాత్రం వాడికి ప్రత్యక్షం అయితే నీ ముత్యాలు ఏమన్నా రాలిపోతాయని అడిగాక. అడిగితే రావరా ఎందుకు ప్రత్యక్షం అంటారా ఆయన, ఎవరికైనా ప్రత్యక్షం అవుతా. మరి వాడి సంగతి నన్ను విలువలేదు. మరి ఈ బూడిదంతా ఏంటంటే వాడు ఏదో పని చేసుకో ఎక్స్పెరిమెంట్, ఇది పిహెచ్డి కోసం రీసెర్చ్ చేస్తున్నాడు అనుకున్నాడు. అంటే మంత్రం జపం చేసుకున్నాం కదా
క్రీం కాళికాయ నమః. అంగుళ్యగ్రేణ యజ్జప్తం, వేళ్ల మీద లెక్కెట్టేటువంటి జపం వీటిని లెక్కెడుతున్నాడు కానీ అమ్మవారిని ఎందుకు లెక్కెడుతున్నాడు అన్నాడు. ఇప్పుడు ఇట్లా పెట్టి చేస్తూ ఉంటాం 108 రామ 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 రామ, లేకపోతే గాయత్రి ఏదైనా ఏ మంత్రం చేసినా పెద్ద పూస ఎప్పుడు వస్తుందా అనే జపమే కానీ దేవత మీద ఉండదు కదా జపం. కనుక పూస జపం చేస్తే దేవత ఎందుకు వస్తుంది? అంగుళి అగ్రం అంటే ఈ కణుపులు చూస్తే దేవత ఎందుకు వస్తుంది? నన్ను పిలవకుండా వాడు ఇవి పిలుచుకుంటూ ఉంటే నేనేం రాను. రోజుకి కనీసం కొన్ని వేల మాటలు అరుస్తాడు. ఏది కాళికాదేవి మంత్రం, క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అమ్మేవాడు. మంత్రం అవుతుందా? ఐస్ క్రీమ్ అని గట్టిగా అరుస్తాడు. అక్షర 2 లక్షలు చేసినా అవదు. ఆవిడ పిలవటంలో వీడు ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు కానీ ఆ గిడుగు తెలియకపోతే లాభం లేదు. అంచేత నేను వాడికి వాడు నన్ను పిలుస్తున్నాడని తెలియలేదురా, ప్రత్యక్షం అది వాడు పిలవలేదు నన్ను. కంటూ ఉంటాయి కావచ్చు అనుకున్నట్టు అప్పుడు విక్రమార్కుడు. కనుక కైవల్యం అనేటువంటిది, మోక్షం అనేటువంటిది వచ్చేది కానీ తెచ్చేది కాదు. అదొక్కటి గుర్తుంచుకుని మిగతా మన కర్తవ్యం మనం చేసుకుంటుంది. మనం చెబుతూ కైవల్య పాదం అనేటువంటి దాంట్లోకి ప్రవేశిస్తున్నాం. పతంజలి చెప్పినటువంటి దాంట్లో 1వ సూత్రం, జన్మౌషధి మంత్ర తపస్సమాధిజా సిద్ధయ. ఏమండి, జన్మ ఓషధి మంత్ర తపస్ సమాధిజా సిద్ధయ. మనకి కిందటి పాదంలో ఏమండి, విభూతి పాదంలో సిద్ధులు ఐశ్వర్యములు చెప్పాడు. అష్టైశ్వర్యములు ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు, అష్టమూర్తి. వాటిని సత్యచెడు సాధించుకున్న వాడిని సిద్ధుడు అంటారు. కనుక సిద్ధుడికి సిద్ధులు ఉంటాయి కానీ ఐశ్వర్యములు ఉండవు. మనకి భాగవతంలో దక్షయజ్ఞం దగ్గర చెప్పారు. సతీదేవి దక్షుణ్ణి నిందిస్తూ మీకున్నటువంటి గొప్పతనమును మా ఆయనకున్నటువంటి గొప్పతనానికి తేడా నీకు తెలియటానికి వీలు లేదన్నది. అవకాశం లేదు. ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి దాన్ని పదవి అంటారు, బ్రహ్మత్వం. చతుర్ముఖ బ్రహ్మ తాను సృష్టి చేస్తూ పాపం సృష్టి అలాగా ప్రజాపతులను ఈ రుద్రులను అందరినూ సృష్టి చేశాడు. అన్నీ వచ్చినాయి కానీ శరీరాలు రాలేదు. దానికోసం అని చెప్పి ప్రజాసర్గం అని వేరే కావాల్సి వచ్చింది. ప్రజాసర్గం అంటే ఏమిటి? రిప్రొడక్షన్. సృష్టి అంటే క్రియేషన్, అంటే గర్భం ధరించడమును ఆ ధరించినటువంటి గర్భం ద్వారా పిల్లల్ని కంఠం కావాలి, లేకపోతే శరీరాలు రావు. దీనికోసం నిన్ను పుట్టించారు ఎవరు? దక్షుణ్ణి. అందుకని వాడిని యజ్ఞం చేయమన్నాడు. ఇది అవతలందరినీ పిలవమన్నాడు. సరే, శరీరం తీరా ధరించి దక్షుడు అనేటువంటి వాడు అహంకారంగా శరీరంలో కూర్చుని దేవతలందరినీ తీసుకొస్తే పుట్టారు, జనం పుట్టారు. పుడితే అందులో లోపల ఉన్న దక్షుడు ఏమన్నట్ట? మనమే ఉన్నాం, ఇందులో అంతర్యామి ఇంతర్యామి ఉన్నాడని ఎందుకనాలి? వాడు దేవుడు ఉన్నాడని మనం ఉంటే చాలుదా అన్నట్టు. అంటే శివుడికి యాగభాగం లేదన్నాడు. అయిపోయి ఏది భౌతిక శరీరంతో జీవుడు పుట్టేటప్పటికి ఏమైంది? అనాది అవిద్య కమ్ముకుంది. అనాది అయినటువంటి అవిద్య ఉందే అంటే పుట్టుకతోనే వస్తుంది సహజంగా, నేను మిగిలినటువంటి దానికన్నా వేరని. లేకపోతే బతకటం ఎట్లా? అది ఎప్పుడైతే వచ్చిందో వీడికి మరి ఈ పరమేశ్వరుడికి యాగభాగం ఎందుకు అన్నట్టు. అంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చూచే శక్తి, వాడిని ఏదో సూర్యుడు దానికి అధిపతి అనుకోండి, అగ్ని. ఏదో వినే శక్తి, దానికి బృహస్పతి అధిదేవత అనుకోండి. మాట్లాడేటువంటి శక్తి, ఇట్లా వరుసను ఉన్నారు. శ్వాస పీల్చే శక్తి అశ్విని దేవతలు, చేతులకి ఇంద్రుడు, ఇట్లాగా ఉన్నారు. వీళ్ళందరూ ఉండి వచ్చి కూర్చుంటే యజ్ఞం చేస్తూ ఉంటే ఈ యజ్ఞంలోంచి సృష్టి జీవులు వస్తున్నారు. అది కావాలి, దానికి నన్ను అధిదేవత నేను అన్నట్టు. ఎవరు? దక్షుడు. అంతేగాని నన్ను అపాయింట్ చేశారని మర్చిపోయాడు. నన్ను ఉద్యోగంలో వేశారన్న సంగతి మర్చిపోయారు. పీకేస్తారని తెలియదు, తేడా వస్తాయి. తీయలు బేటాలు తినచ్చు అనుకున్నాడు కానీ అనుకుని పరమాత్మ అంటే ఇంకా పరమాత్మ ఏముంది అన్నట్ట. వీళ్ళ ఏదో దేవతలు నేను ఉన్నాం ఇందులో,
శుభ్రంగా అందరూ తింటూ ఉండండి, యజ్ఞంలో పడి ఉండి భోజనాలు చేస్తూ ఉండండి. శరీరాలు ఇచ్చాం కనుక ఆకళ్ళు ఇచ్చాం, నోళ్ళు ఇచ్చాం, అన్నం ఇచ్చాం, ఎవడికి వచ్చింది వాడు తింటూ ఉండండి అన్నారు. కూరలు తినేవాళ్ళు కూరలు తింటూ ఉండండి, పళ్ళు తినేవాళ్ళు పళ్ళు తింటూ ఉండండి, చేపలు తినేవాళ్ళు చేపలు తింటూ ఉండండి, కోడి పెట్టలు తినేవాళ్ళు కోడి పెట్టలు తింటూ ఉండండి, ఎవడికి వచ్చింది వాడు తింటూ ఉండండి. అంటే ఇంక దేవుడు ఏమిటి అన్నట్టు. ఇది భౌతిక సృష్టి వచ్చేటప్పటికి వచ్చింది చికాకు అది దక్షుడితో. అలాంటి దక్షుడితో ఆవిడ అంటుంది అన్నమాట, ఒరే ఈ అంతర్యామి సంగతి నీకు తెలియదు, నువ్వు వచ్చేటప్పటికి ఈ దేవతలంతా లేచి ఉంచుకుంటున్నారు. ఏం చేతంటే నువ్వు ఉద్యోగస్తులు గనక. వాడు వచ్చేటప్పటికి సకల లోకాలు చరాచర జగత్తులు లేచి ఉంటుంటాయి, కానీ ఉద్యోగం కాదు. దానికి దీనికి తేడా నిన్ను పుటం పెట్టినా తెలియదు అని. ఇప్పుడు దారంపడి ఎవరో పెడుతుంటే నమస్కారం అండి అంటాం. ఆయనకి ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు, ఎప్పుడో రిటైర్ అయిపోయి ఉంటాడు. కానీ మీకు నమస్కారం అండి అంటాం. ఎందుకంటాం? ఎవడనమన్నాడు? అలా కాకుండా ఇంకోటి ఆఫీసర్ గారు పెడుతూ ఉంటే నమస్కారం సార్ అని పాపిస్తుండ కొడుకు. వాడు రిటైర్ అవ్వగానే మనకి వాడికి ఉన్న సంబంధం, రిటైర్ ఎక్కర్లేదు, ట్రాన్స్ఫర్ అయితే వాడి బెడ్డింగ్లు అక్కడ పెట్టేస్తాను, తీసుకెళ్ళి రైల్లో పెట్టుకోండి అంట. అంతేనా? వాడి దగ్గర పనిచేస్తున్న గుమాస్తాగా కృష్ణాచార్యులు ఉంటే ఏం చేస్తాడు? వాడికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిస్తే బెడ్డింగ్ చస్తే ముట్టుకోడు. ఇంకా మళ్ళా వచ్చినటువంటి వాడి బెడ్డింగ్ పోయాలిగా. వాడి ఏమిటంటారు? పవర్స్ అంటారు. వీడి ఏమిటంటారు? దివ్య శక్తులు అంటారు. కనుక ఈ ఉద్యోగం వల్ల, హోదా వల్ల, వాటి వల్ల అంటే ఇట్లా అంటూ ఉంటారు. అంటే లోపల నానా పాపాలు చేస్తూ ఉంటాడు. వాడక్కడే వాడు వెళ్ళాక లోపల వీళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. వచ్చి కానిస్టేబుల్స్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయకుండా ఉన్నాడు, పాపిస్తూ ఉండడు, కడుపులు కొడుతున్నాడు అంటారు. అని మళ్ళీ ఆయన వస్తూ ఉండగా అంటుంటారు. దాన్ని ఏమంటారు? సిద్ధులు అంటారు. అంటే పవర్స్. కానీ దీనికి ఎందుకు దండం పెడుతున్నారు? ఆ ముసలాయన ఎవరో పెడుతూ ఉంటే మీరు రోజు దారంపడి పెడుతూ ఉంటే నమస్కారం స్వామి ఎందుకు అంటున్నారు? మాకు ఏమన్నా ఆయన ఇచ్చాడా 1,00,000? ఆయన దగ్గరే లేదే. కానీ అనకమానం ఒక్కొక్కళ్ళకి. దాని పేరు ఏమిటంటారు? ఐశ్వర్యములు అంటారు. కనుక అష్టమూర్తి అయినటువంటి శివుడి దగ్గర ఉన్న ఐశ్వర్యములు. ఎక్కడైనా సరే, ఎవడైనా సరే, సకల జగత్తులు, చరాచర జగత్తులు వాడి పాదాల దగ్గర నమస్కారం చేయవలసినవి అన్నారు. నీవు దండాలు ఎందుకు పెడుతున్నారంటే నువ్వు దక్షుడుగా ఉన్నంతసేపు పెడతారు, లేకపోతే మెడకాయ తీసేసి గొర్రె తలకాయ పెడతారు. దానికి దీనికి తేడా లేదు అన్నాడు. నీ తలకాయ గొర్రె తలకాయ ఒకటే అన్నాడు. అంటే మేషరాశితో ప్రారంభం అవుతుంది సంవత్సరం. గొర్రె తలకాయ పెట్టడం అంటే సంవత్సర పురుషుడు యజ్ఞం కదా. ఇదంతా దక్షయజ్ఞ వాల్యంలో 10వ వాల్యంలో ఎక్స్ప్లెయిన్ చేశాను రహస్యార్థ ప్రకాశంగా. ఇదికే ప్రసక్తి వచ్చింది కనుక సిద్ధులు ఐశ్వర్యములు 2 ఉంటాయని చెప్పాడు అక్కడ పతంజలి. సిద్ధుల కోసం, సిద్ధులంటే వాటి కోసం కక్కుర్తిపడి ప్రయత్నించిన వాళ్ళు తెచ్చుకునే సిద్ధులు. అవి ప్రయోగించి చూపిస్తూ ఉంటారన్నమాట. ఒక ఐటమ్ పట్టుకో అంటారు, ఇది తీసుకురా, ఇందులో ఓ బొగ్గు వేయి, పొట్లం కడతా, ఆ పొట్లం విడిదే, మళ్ళీ నీ చేతిలోకి తీసుకో, తిప్పి చూడు అంటే మళ్ళీ పువ్వు ఉంటుంది. ఏమీ లేదు, సిద్ధులు కూడా అక్కర్లేదు. వాడి చేతిలో మల్లె పువ్వు అంతకుముందు పొట్లం కట్టిన పొట్లం వాడిలో వాడి చేతిలో ఉంటుంది. మనం వాడి గడ్డ వంక చూసి, వాడి ముక్కు వంక చూసి సరిపోతూ ఉంటుంది అనేసేటికి మీ బొగ్గు పొట్లం వాడి చేతిలో వేస్తే వాడు ఈ పొట్లం మీ చేతిలో వేస్తాడు. కనుక బొగ్గు మల్లె పువ్వు అయింది కనుక 100 రూపాయలు అక్కడ పెట్టుకుంటాడు. పెట్టకపోతే నెత్తురు కక్కు చేస్తూ ఉంటాడు. ఇయ్యకపోతే పులివుతాను అన్నాడు ఆయన గుంటూరులో. అనేటోటికి ఆయన ఏం చేశాడు, ఆ పక్కన సైకిల్ పంపు ఉంది, తీసి వెన్నంబడే ఒక్కటి పెట్టి ఏది అవ్వు అన్నాడు. అనేటికి ఒక్కటే గంతులో రోడ్డు మీదకి గంతేసాడు. అని లోపల తట్టా ఉన్నాయి ఇవ్వండి అన్నాడు. కనుక ఎంత పెద్ద సిద్ధులు సాధించినా సిద్ధులు ఉన్నవాడి గతి ఇంతే ఎప్పుడైనా. ఐశ్వర్యములు అనేవి వాడు యోగాభ్యాసం చేస్తూ ఉంటే వాటి టైంకి వస్తాయి, వాటి టైంకి పనిచేస్తాయి. ఎక్కడ కావాలో అక్కడ ఉండు, వాడికి సంబంధించినవి కావు. అలా కాకుండా సిద్ధుల గురించి కొంచెం చెప్పారు కనుక ఏదో గులగులాడుతూ ఉంటుంది మనస్సులో. అంచేత అవి వద్దని ఎదురు చెప్పాడు 2 మాటలు 3 మాటలు కూడా చెప్పి కూడా ఇక్కడ ఏం చెబుతున్నాడు, సిద్ధులు అనేవి అప్రయత్నంగా వస్తాయి, 2-3 రకాలుగా వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఇక్కడ చెబుతున్నాడు. జన్మ చేత వచ్చే సిద్ధులు కొంతమందికి అంటే పుట్టుకతోనే ఉంటాయి ఒక్కోడికి.
ఎంతమంది ఎన్ని రకాలైన ఎవిడెన్స్ చెప్పినా ఒక్కొక్కడు జడ్జిగా ఉంటే 3 నిమిషాల్లో అసలు పాయింట్ గ్రహిస్తాడు. అంటే వీడు ఈ పార్టీ ఈ ప్రకారం, ఆ పార్టీ ఆ ప్రకారం ఊరికే కమ్ముకొచ్చి కోసేస్తూ ఉంటారు లాయర్స్. బ్రహ్మాండంగా చెప్పి 25 పేజీలు రాసుకొచ్చాడు, కన్స్ట్రక్ట్ చేసి కేసు అంతా కూడా జడ్జిమెంట్ చదవమన్నాడు. జడ్జి విన్నాడు. విన్న తర్వాత 25 పేజీలు విన్ని అయిందాకా విన్నాడు. అన్న తర్వాత మళ్ళా ఫలానా చోట వాక్యం చదవండి అన్నాడు. అంటే గుర్తుపెట్టుకున్నాడు ఎక్కడ మిస్లీడ్ చేశాడో, లీడర్ గారు ఎక్కడ మిస్పెట్టాడో గుర్తుపెట్టుకున్నాడు. చేసి అక్కడ సో దట్ ఇట్ మే నాట్ గో రాంగ్ అని ఉన్నది. సో దట్ ఇట్ మే గో రాంగ్ అని రాశాడు. ఈయన కావాలని ఒకటి నాట్ ఎత్తేసాడు. అంతకు ముందు ఉన్నటువంటి జడ్జిమెంట్ కాపీ అని చెప్పాడు అన్నమాట. కేసు మొత్తం ఎగిరిపోతుంది దాంతో. అక్కడ చదవండి అన్నాడు మళ్ళీ. సో దట్ ఇట్ మే అన్నాడు. మే అంటే అక్కడ నాటు ఉంటుంది ఒరిజినల్లో, మీరు తీసుకురండి, ఇది ఇక్కడ పెట్టు అన్నాడు. వీడు పట్టుకొస్తే నాటు ఉంది. అందుచేత తూర్పుగా తిరిగి తినబెట్టండి, మీ కేసు పోయిందని. అయింది. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది స్థితి? సహజంగా వచ్చి చూసారా. అలాగే ఒక్కొక్కరు పరీక్షకి ఇలా పుస్తకం చదువుకుంటానే తీస్తారు. వాడికి కావాల్సిన పేజీ కంగారు లేకపోతేనే ఇక్కడ కంగారు ఉన్నవాడికి కావాల్సిన పేజీ వచ్చినా తిప్పేస్తారు. పేడ బెల్లం కలిపేసినట్టు. ఇట్లా సహజ సిద్ధులని కొందరికి ఉంటాయి. కొంతమందికి ఒక మాట వింటే వచ్చేస్తాయి. కొంతమందికి తాను నేర్పినటువంటి విద్య ఎదుటి వాళ్ళకి చెప్పగలిగిన సిద్ధి పుట్టుక చేత ఉంటుంది. కొంతమందికి మీరేమనుకుంటున్నారో వాడికి సహజంగా తెలుస్తూ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా జన్మసిద్ధులు అని అంటారు. కొంతమందికి అరణ్యంలోకి వెళ్ళి దిగినా వాడు మంచినీళ్ళకు కూడా కష్టపడ్డా అక్కడ ఎవడో తయారవుతాడు, ఎవడో నమస్కారం ఇట్లా వచ్చారేంటంటాడు. ఇవి జన్మతో ఉన్నటువంటి సిద్ధులు అన్నాడు. నువ్వు వాటి గురించి గర్వం కంగారు పడకుండా ఉంటే నువ్వు ఉన్న నాళ్ళు ఉంటాయి. లేదా అవి దుర్వినియోగం చేసుకోకుండా ఉంటే నువ్వు ఉన్న నాళ్ళు ఉంటాయి. అంతే. లేదా దుర్వినియోగం చేసుకుంటే మొన్నటి నుంచి నువ్వే వెట్టి చాకరీ ఇంకోటి చేయాల్సి ఉంది, అవి పోతాయి. వాటి బతుకంతే సిద్ధులు. కనుక జన్మతో ఉన్న సిద్ధులు కొన్ని, ఓషధి అంటే కొన్ని ఓషధులు ఉపయోగించడం వల్ల వచ్చినటువంటి సిద్ధులు కొన్ని. యాలకి, లవంగము, ఇట్లాంటివన్నీ లిస్టు మీరు వేసుకుంటే ఒక లిస్ట్ వస్తుంది. ఏం కావాలన్నా? రెండవ పక్కన ఉల్లిపాయ, వెల్లుల్లి, కళ్ళు, ఏమంటే మత్స్యము, మాంసము, ఇంకా ఓ లిస్ట్ వస్తుంది. కోడిపెంట అంటే ధూపం వేయడానికి. ఇటుపక్క సాంబ్రాణి. కనుక ఒక లిస్ట్ ఇటు ఉంటుంది, ఒక లిస్ట్ అటు ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ లిస్ట్ ఉపయోగించి సిద్ధులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఎవడికి ఏది ఇష్టమో వాడు అది తింటాడు. అంటే మనిషి అన్నం తింటాడు, గొడ్డు గడ్డి తింటుంది. అంటే ఎవడు దేనికి ఆకర్షింపబడతాడంటే వాడి భగవద్ అనుగ్రహం, వాడికి ఉన్న పూర్వజన్మ విశేషం చేత ఆకర్షింపబడతాడు. అంతకంటే ఇంకేం లేదు. అలాగే ధ్యానంలో తన్మయీకరణం, ఇక్కడ మైథునం అంటే స్త్రీ పురుష సంగమంలో ధ్యానం అభ్యాసం చేస్తాడు ఈ తుచ్చుడు. ఉన్నాయి మార్గాలు ఉన్నాయి. ఎందులో ఇవన్నీ కూడా తంత్ర గ్రంథాలు 2 ఉన్నాయి. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఆ తంత్ర గ్రంథాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. అటుపక్కడి తంత్రాల గురించి మాట్లాడమంటే 4 చోట్లు పెట్టి వచ్చాను మొన్న వెళ్ళినప్పుడు. తంత్ర అనే దానికి వాళ్ళు ఇంగ్లీష్లో ఏమైనా అనువాదం చేశారు, ఇది యోగా ఆఫ్ సెక్స్ అని అనువాదం చేశారు. ఎందుకంటే అంతకంటే తెలియదు అక్కడికి. మీరు వెధవలు, మీకు చెప్పిన వాళ్ళు అంతకంటే వెధవలను కుళ్ళు పురుగులు పడిపోతారు, జాగ్రత్త, చిన్నగా చదువుకోండి, అసలు తంత్ర గ్రంథాలు వేరే ఉన్నాయి, అవి చదువుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి అని చెప్పాను. కొందరికి అనుమానం వచ్చింది, అసలు గ్రంథాలు వేరే ఉంటాయని. వచ్చే సంవత్సరం పెడితే వాళ్ళు ఏమైనా కేర్ చేస్తే వాటి మీద చెప్పాలి. శారదా తిలక తంత్రం, నిత్యోత్సవ తంత్రం, పరమ పవిత్రమైనటువంటి మహాతంత్రాలు ఉన్నాయి, అవి చెప్పాలి. ఇవి కూడా సంస్కృతంలో రాసిన ప్రతి విధంగా రాసిన పుస్తకం బయట కాదు, జాగ్రత్తగా ఉండాలి.
పురాణమిచ్చేవ నసాధు సర్వం నచాపి గవ్యం నవమిత్యవద్యం. మరి మరి మూర్ఖ పరప్రత్యయ నయ బుద్ధి. జాగ్రత్తగా ఉండాలి, కానీ ఇవి తీసుకోవాలి. ఇవన్నీ సత్వగుణాన్ని వృద్ధి చేసేటువంటి యోగా. వీటి ఇట్లాంటి మహానుభావులకి ఆ మార్గాన్ని మనం అనుసరించి వెళ్ళేటప్పుడు కావలసిన వస్తువులు ఇవి కావు. ఈ వాసనలు ఎక్కడున్నా కానీ వీడికి పనికేవు.